చాలా కాలంగా ప్రధాన సభలన్నింటిలోనూ జనసేన అధ్యక్షుడు తన సొంత ఊరు మొగల్తూరు, సొంత జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా గురించి ప్రస్తావిస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఇదే జిల్లాలో ఓటు హక్కు నమోదు చేసుకుంటారని ఏ ఒక్కరూ ఊహించలేదు. దఫదఫాలుగా జిల్లా నుంచి వెళ్లి పవన్ ను కలిసిన ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు మాత్రం సొంత జిల్లా పశ్చిమ గోదావరి నుంచే పోటీ చేయాలని పదే పదే డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఓటు హక్కును ఇక్కడే నమోదు చేసుకోవలసిందిగా మరికొందరు ఒత్తిడి పెంచారు. ఏనాడు పవన్ దీనిపై బహిరంగ వ్యాఖ్యలుగాని, నిర్ణయంగాని ప్రకటించకుండా ఇప్పటివరకు మౌనంగా ఉన్నారు. ఆయన ఇక ముందు ఏలూరులోనే ఓటు హక్కు నమోదు చేసుకోబోతున్నారని, ఉండడానికి వీలుగా నివాసాన్ని ఇక్కడే చూసే బాధ్యతను కార్యకర్తలకే అప్పగించినట్టు ఆ పార్టీ ప్రతినిధి రాఘవ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇక్కడ ఓటు హక్కు నమోదు చేయించుకోవడానికి ఆల్రెడీ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలిసింది మాకు. అదేవిధంగా ఇక్కడ ఇల్లు చూడడం కూడా జరుగుతుంది. అప్పుడు ఆల్రెడీ ఒక పనిలోనే మేము ఉండడం జరిగింది. కొద్ది రోజుల్లోనే ఆయన యొక్క ఆమోదం తగినట్టుగా ఆయనకి ఏదైతే మనకి బాగుంటుందో చూసి కొద్ది రోజుల్లోనే మేము అది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆయన ఆలోచన తగ్గట్టుగా మేము పనిచేస్తాం. సహజంగానే ఈ ప్రకటన అభిమానుల్లో సంబరాన్ని నింపింది. ఏకంగా పవన్ కళ్యాణ్ తన సొంత జిల్లా కేంద్రం ఏలూరులో నివాసం ఉండడానికి, ఓటు హక్కు పొందడానికి సిద్ధంగా ఉన్నారని తెలియడంతో ఒక్కసారిగా ఉత్తేజం నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరు. ఏలూరు ప్రవహించడం వల్ల ఏలూరని కొందరు, గతంలో హేలాపురి పట్టణమని మరికొందరు, ఇలా ఎవరు ఎలా పిలుచుకున్నా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ అభిమానుల్ని ఆకర్షించే నగరం ఏలూరు కానుంది. మరికొద్ది రోజుల్లో పవన్ ఏలూరుకు మకాం మార్చడం ఖాయమంటున్నారు అభిమానులు. తాజాగా ఓటు హక్కు ఏలూరుకు మార్చుకుంటానని, తనకు ఏలూరులో నివాసం చూడాలని అభిమానుల్ని కోరుతూ విడుదలైన లేఖ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్ర రాష్ట్రం నుంచి జనసేన పార్టీని పూర్తి స్థాయిలో పోటీ చేయాలనే ఆలోచనతో భాగంగా తెలంగాణలో తన ఓటుని ఆంధ్ర రాష్ట్రంలోకి షిఫ్ట్ చేసుకోవాలి కనుక అందులో భాగంగా తన సొంత జిల్లా అయినటువంటి ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో అది ఏలూరులో ఓటు నమోదు చేసుకోవడం చాలా శుభపరిణామం. ఎందుకంటే మా అందరికీ కార్యకర్తలందరూ కూడా జనసేన కార్యకర్తలకు కానీ, పవన్ కళ్యాణ్ అభిమానులకు కానీ, మెగా ఫ్యామిలీ అభిమానులకు కానీ ఇది ఒక శుభవార్తగా మేము భావిస్తాం. 1866లో మున్సిపాలిటీగా, 2005లో కార్పొరేషన్గా ఎదిగిన ఏలూరు నగరంలో అభివృద్ధి బాటలో ఇప్పుడిప్పుడే వడివడిగా అడుగులేస్తోంది. పేరుకే ఏలూరు పశ్చిమ గోదావరి కేంద్రం, కానీ ఇన్నాళ్లు ఏ మాత్రం అభివృద్ధికి నోచుకున్న దాఖలాలు లేవు. ఇది చాలా శుభపరిణామం. మన ఏలూరులో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో జనసేన కార్యకర్తలు కానీ, జనసేన అభిమానులు కానీ చాలా భారీ ఎత్తున పాల్గొనడం జరుగుతుంది. ఈ విషయాలన్నింటిలో కూడా చాలా మంచి శుభపరిణామం కదా మనం దీన్ని స్వీకరించవచ్చండి. నిన్న జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో కానీ, ఇప్పుడు జరగబోయే కార్యక్రమాల్లో కానీ జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారికి ఎల్లప్పుడూ కూడా వారితో ఉండడానికి అందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. మద్రాసు కలకత్తా జాతీయ రహదారి NH5 పై ఏలూరు నగరం విజయవాడకు 63 కిలోమీటర్ల దూరంలో ఉంది. నవ్యాంధ్ర రాజధాని పరిపాలన విజయవాడ, గుంటూరు కేంద్రంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఏలూరును నివాసంగా ఎంచుకోవడం, పార్టీ కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా మార్చుకోవడం వల్ల కేవలం గంటన్నర వ్యవధిలో రోడ్డు మార్గం ద్వారా విజయవాడ, గుంటూరు నగరాలు చేసుకునే అవకాశం ఉండటంతో ఏలూరును కేర్ ఆఫ్ అడ్రస్ గా పవన్ కళ్యాణ్ మార్చుకోవడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. అధినేత పవన్ కళ్యాణ్ గారి చెప్పిన మా విషయం ఏంటంటే ఏలూరులో ఓటు హక్కు నమోదు చేసుకోవడం, అదేవిధంగా ఈ ఉభయ గోదావరి జిల్లాలో పరిపాలనా కేంద్రాన్ని కూడా ఇక్కడ ఏలూరులో నిర్వహించి తద్వారా ఈ ఉభయ గోదావరి జిల్లాలో అదేవిధంగా అన్ని ప్రాంతాలను కూడా కాన్సన్ట్రేట్ చేసి మంచి ఒక సేవా తత్పరత కలిగినటువంటి సేవా పరిపాలనా విభాగాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ చేయడం జరుగుతుంది. మరి గత 2.5 సంవత్సరాలుగా జనసేన పార్టీ ద్వారా విస్తృతంగా సేవా కార్యక్రమాల ద్వారా ప్రతి గుమ్మన్న మేము తీసుకెళ్లడం జరిగింది. ఆదేశాలు అందే ఇక ఏర్పాట్లు చేయడమే లేటు అన్నట్లుగా ఏలూరులో జనసేన నాయకులు, కార్యకర్తలు రంగంలోకి దిగారు. ఇప్పటికే పవన్ కోసం ఏ ఏరియాలో ఇల్లు చూడాలి, అభిమానుల తాకిడి తట్టుకునేలా ప్రశాంతమైన వాతావరణంలో తమ నాయకుడి అభిరుచికి తగినట్లుగా ఇల్లును వెతికే పనిలో పడ్డారు. అంతేకాదు, ఓటు హక్కు మార్పు చేసుకునేందుకు ఆ ఇంటినే అడ్రస్గా ఇవ్వడంతో పాటు అదే ఇల్లు రాష్ట్ర జనసేన పార్టీ కార్యాలయంగా మారబోతోందని అంటోంది జనసేన. ఒకవేళ ఇదే జరిగితే ఆయన జిల్లాలో ఏలూరుతో పాటు జిల్లాలో ఏ ప్రాంతం నుంచైనా పోటీ చేసే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లా వాసులకు ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ పవన్ అండగా నిలుస్తూ పర్యటనలు చేపడుతున్నారు. ఇటీవల ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం మండలం తుందర్రు ఆక్వా పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న గ్రామస్తులకు కూడా బాసటగా నిలిచారు. ఇలా తాను ఏం చేసినా ఓ లెక్కుందనే పవన్ కళ్యాణ్ తాజాగా ఏలూరును నివాసంగా ఎంచుకోవడంలో కూడా లెక్క సరిగానే ఉందని, ప్రత్యర్థి పార్టీలకు ఉభయ గోదావరి జిల్లాలో చెమటలు పట్టించడం ఖాయమంటున్నారు జనసేన కార్యకర్తలు.
జనసేన కంచుకోటగా గోదావరి జిల్లాల్ని మార్చేస్తామని ప్రజారాజ్యం నేర్పిన పాఠాలు దృష్టిలో ఉంచుకుని ఆచితూచి అడుగులేస్తూ ఏలూరు కేర్ ఆఫ్ అడ్రస్ గా బలమైన రాజకీయ శక్తిగా ఎదగడం ఖాయమంటున్నారు. విలయాలను సమాధి చెయ్యాలంటూ